రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ మైనారిటీ హిందువులపై దాడులు ఆగడం లేదు. ఆ దేశంలో మరో హిందువును దారుణంగా కొట్టి చంపారు. కాళీగంజ్ ప్రాంతంలో హోటల్ స్వీట్ షాపు పడిపే లిటన్ చంద్రదాస్ అనే హిందూ వ్యాపారిని హత్య చేశారు. ఒక చిన్న వాగ్వాదం తీవ్రంగా మారి ఆయనపై వినియోగదారుల గుంపు దాడి చేయడంతో మరణించారు. ఇక ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. మొదట ఒక కస్టమర్ లిటన్ దాస్ షాప్ లో పనిచేసే అనంత్ దాస్ తో వాగ్వాదానికి దిగాడు. పరిస్థితిని తీవ్రం కావడంతో తన ఉద్యోగిని రక్షించేందుకు లిటన్ జోక్యం చేసుకున్నాడు. అయితే ఆయన టార్గెట్ గా దాడికి పాల్పడటంతో ప్రాణాలు విడిచారు. కోప్రోద్రిక్తంగా ఉన్న గుంపు ముందుకు లిటన్ దాస్ ను పిడికిలితో గుద్ది కాళ్లతో తన్ని ఆ తర్వాత పారతో కొట్టడం ప్రారంభించారు. దీంతో దాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సాయం చేయడానికి వచ్చేలోపే అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. ఈ సంఘటనలతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి బొగ్గుగని టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న కథనాలపై డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఏపీఎన్ ఛానల్లో ప్రసారమైన ప్రత్యేక కథనం తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉందని ఆయన మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాల కోసం అబద్దపు వార్తలు అల్లే సంస్కృతి తనది కాదని, తన క్యారెక్టర్ అంతా వీక్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి కట్టు కథనాలను సృష్టించడం లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్కని. ఈ ఆత్మని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. రాధాకృష్ణ గారి లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొన్ని బాధ్యత, ఒక విధానం కూడా ఉంది. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. రాధాకృష్ణ గారి లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొన్ని బాధ్యత, ఆస్తులు సృష్టించుకోవటం కోసం, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవటం కోసం, లేకపోతే అధికారాన్ని హోదాగా అనుభవించడం కోసం నేను రాలేదు. నేను ప్రత్యేక లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని, వనరుల్ని, వ్యవస్థల్ని అన్నిటినీ కూడా సమాజంలో అన్ని వర్గాలకి సమానంగా పంచడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నా జీవితం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎవరికో ఏదో ఉపయోగపడటం కోసం దీంట్లో ఉప ముఖ్యమంత్రి పాత్ర ఉందని రాశాడు. నేను ఆయన్ని సూటిగా అడుగుతా ఉన్నాను వారి మీద గౌరవంతో. టెండర్ పిలిచింది సింగరేణి సంస్థ, ఆ బోర్డు. ఆ టెండర్లో ఏ కండిషన్స్ ఉండాలో బోర్డు పెడుతుంది, మంత్రి కాదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా నీకు తోసింది రాయటం కాదు. ఇంకొక కాలం కూడా రాశాడు అందులో. ఆ కాలం ఏంటంటే సైట్ విజిట్ పెట్టారు, అందుకే ఆ పెట్టి దాంట్లో దానికి కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చుకోసం పెట్టుకున్నారు అన్నారు. నాకు తెలియదు, ఇది రాసిన తర్వాత నేను ఎంక్వైరీ చేశాను. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో టెండర్ పిలిచేటప్పుడు ఆ కండిషన్ కూడా పెడతారు. ఎందుకంటే క్లిష్టతరమైన పరిస్థితులు ఆ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి విజిట్ చేసి ట్రాన్స్పరెంట్ గా అసెస్మెంట్ చేసుకుని దానికి తగ్గట్టుగా టెండర్ తయారు చేసుకుని వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలిగిస్తారు.
చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో కూడా ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ని, ఒక కట్టు కథని, ఒక పెట్ట కథని అల్లి తను ఒక కథనం రాశాడు కాబట్టి మేము నిజాయితీగా ఉంటామే కాదు, ఆ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి. దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. అప్పుడే ఎవరికో ఇచ్చినట్టు ఎవరికో ఇవ్వటం కోసం దీంట్లో చేస్తున్నారని రాసిన దానికి మేమెట్లా బాధ్యులు అంటే నేను చెప్పాను, దట్ ఈస్ ఎ డిఫరెంట్ పార్ట్. లివ్ ఇట్. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. రాష్ట్ర రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు, పాలనకు సంబంధించినవి కాదు. ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి. మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్ గా యూ క్యాన్సిల్ ఇట్ అని చెప్పండి. ఐఎమ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ద సింగరేణి బోర్డు పీపుల్ టు క్యాన్సిల్ ఇట్. ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టు కథ, పిట్ట కథ రాసిన దాని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రెస్ పిలిచి నేను మాట్లాడతాను. అప్పటి వరకు మాత్రం ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. చాలా దురదృష్టం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎనీ ఛానల్ యూ కెనాట్ cook the stories and write. You don't have any right to spoil the image of other individual personalities. You cannot assassinate. What right do you have? నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన గాని, తెలంగాణ వ్యవస్థలపైన గాని నేను పడనేను. ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్. I will stand for that. నీకు లేకపోతే మిగతా మీడియా సంస్థకి మీ ఇద్దరి మధ్యన ఏ సంబంధాలు ఉన్నాయో, ఏ వైరం ఉందో అది మీ ఇద్దరు తెలుసుకోవాల్సింది. మీ ఇంట్రెస్ట్ల కోసం రాష్ట్రాన్ని, పాలనని, ప్రభుత్వాన్ని, అందులో అధికారుల్ని, మంత్రుల్ని లాగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. ఆత్మగౌరవంతో బతుకుదామని, బతకాలని, ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజాన్ని దోపిడీ చేస్తూ హింసిస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని సాధించి పెట్టడానికని రాజకీయాల్లోకి వచ్చా. ఐ ఆల్సో లివ్ విత్ ద సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఐ డోంట్ బెండ్ ఫర్ ఎనీథింగ్. I stand for that. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ నటులు, రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్రముఖులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ మరణించి 30 ఏళ్లు గడిచినా ఇంకా తాను అందరి మధ్య ఉన్నారన్నారు ఎంపీ పురంధేశ్వరి. ఇక బాలకృష్ణ, ఆయన సోదరుడు రామకృష్ణ, బాబుమోహన్, మోత్కుపల్లి మహానేత సేవల్ని గుర్తు చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో విషాదం అనేది పోలేదు. ఆయన కోల్పోయినటువంటి జీవితాలు, ఆయన అందించినటువంటి మంచి పనులు పేద వర్గాల గుండెల్లో ఇప్పటికి కూడా శాశ్వతంగా నిలిచిపోయాయి. అందుకే ఆయన దేవుడిగా మారిపోయారు. ఎన్టీఆర్ అంటే దేవుడు. ఈరోజు 11వ అవతారంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అటువంటి మహనీయుడు వారసులను చెప్పుకుంటూ ఆయన ఆశయాలన్నీ తూట్లు పొడుస్తూ ఈరోజు ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అతి దారుణంగా ఉంది. అక్కడ పేద వర్గాలు అల్లాడిపోతున్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు ఒక సామాజికమైనటువంటి న్యాయాన్ని కోల్పోయి అల్లాడిపోతున్నారు. కేవలం అక్కడ ఒక హత్య రాజకీయాలకు ఒక నిలయంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ని కాపాడమని చెప్పి నా భర్త ఆత్మని నేను వేడుకుంటా ఉన్నాను. నందమూరి తారక రామారావు గారు పరంపదించి 30 సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం వారు తెలుగు ప్రజల హృదయాల్లో సజీవంగానే ఉన్నారు అని చెప్పి విశ్వసించక తప్పదు. తెలుగు చలనచిత్ర రంగంలో అన్నితర సాధ్యమైనటువంటి పాత్రలను పోషించి నాయకుడిగానే కాకుండా ప్రతినాయకుడిగా సైతం ప్రజల మన్నలను మరియు వారి ఆశీర్వాదాలు పొందినటువంటి తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ. రాజకీయాల్లో కడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారం సాధించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని ప్రజాసేవ మాధ్యమంగా వినియోగించుకోవచ్చు అని నిరూపించినటువంటి మహనీయుడు వారు. వారి సంకల్ప బలం ఎంత గట్టిదంటే
ఆనాడు వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ₹2 కిలో బియ్యం కావచ్చు, పక్కా గృహ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మాండలిక వ్యవస్థ కావచ్చు, మహిళలకి ఆస్తిలో సగం హక్కు కావచ్చు, అదేవిధంగా వారిని విద్యాధికుల్ని చేయడానికి మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం కావచ్చు. రామారావు గారి 30వ వర్ధంతి ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన గాడి దగ్గరికి రావడం, ఆ మహానుభావుని తలుచుకోవడం, ఆయనకి ఘన నివాళులు అర్పించడం, అది ఒక ఆనవాయితీగా. అంటే భూమి మీద అందరూ పుడతారు కెడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేదు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష పునాలి. అంటే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది, అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది, ఎవరికైనా సరే. ఎందుకంటే ఆయన చరిత్ర అటువంటిది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధ్రువతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి, నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి సినిమాల నుంచి అటు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంచలనం సృష్టించి తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఇవాళే కాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు, మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన అందరికీ ఆరాధ్యుడు అయ్యాడు. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడ గతమంతో ఘనకీర్తి కనవోడ అని మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూల వ్యాపింపు చేసిన మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు గుండె చప్పుడు మన నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి నేడు. కుటుంబ సభ్యులందరూ కానివ్వండి, వారి ఆశీస్సు తీసుకోవడానికి వచ్చాం. కుటుంబ సభ్యులే కాదు, వారి అభిమానులు, కుటుంబ శ్రేయోభిలాషులు, నందమూరి వంశ అభిమానులు అందరూ వచ్చారు వారి ఆశీస్సు తీసుకోవడానికి. మరి వారి గురించి అన్న బాలకృష్ణ గారు ఎంత మాట్లాడే, వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. తను విద్యార్థి, ఆయన ఒక మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, ఒక యుగపురుషుడు ఆయన. నా దేవుడు, నన్ను తమ్ముడు అని సంబోధించి పిలిచిన నా దేవుడు ఎన్టీఆర్ గారు పరమపదించాడు అనటానికి నాకు నోరు రావట్లేదు, అసలు రావటానికి వీల్లేదు. ఎందుకంటే భూమి ఉన్నంత వరకు నా అన్న నా దేవుడు బతికే ఉంటాడు. శకపురుషుడు ఎక్కడ చూసినా కూడా ఎన్టీ రామారావు గారు కానీ ఇప్పటికీ ఆయన బొమ్మ వచ్చిన, టీవీలో ఆయన బొమ్మ వచ్చిన, ఆయన పాట వచ్చిన ప్రజలు ఇంకా మా దేవుడు బతికే ఉన్నాడన్న భ్రమలోనే ఉన్నారు తప్ప, ఆశతోనే ఉన్నారు తప్ప చనిపోయాడు అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే నేను అంతా తిరుగుతుంటా గనక, అందరిని కలుస్తుంటా గనక, ఎక్కడ కలిసినా ఎవరిని కలిసినా కూడా టాపిక్ వస్తుంది కనుక, సినిమాల టాపిక్ ఆటోమేటిక్గా వస్తుంది కనుక నేను చెప్తున్నాను. కనుక శకపురుషుడు నా అన్న ఎన్టీ రామారావు గారు. ఒక ఆయన అన్నాడు, భూమి ఉన్నంత వరకు ఎన్ని జనరేషన్లు మారినా ఎన్టీ రామారావు గారు బ్రతికే ఉన్నారన్నాడు. మహనీయుడు ఎన్టీ రామారావు గారు మరణించి 30 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 60 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా ఆయన జనంలో జీవించే ఉంటాడని చెప్పడానికి ఇవాళ అనేక తార్కాణాలు ఇవాళ మన ముందున్నాయి. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే పేదవాడి ఆకలిని గుర్తించిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పేదవాడికి ఏం కావాలో ఆలోచన చేసిన వాడు ఎన్టీ రామారావు గారు. ఆనాడు ఆయన పెట్టిన స్కీమ్లే ఇవాళ ప్రభుత్వాలు ఏవొచ్చినా, ముఖ్యమంత్రులు ఎవరైనా కొనసాగించేది ఆయన పెట్టిన స్కీములని సందర్భంగా నేను తెలియజేస్తానికి. దానికి ఉదాహరణ ఇవాళ ₹2 కిలో బియ్యం ఆనాడు మరి 83లో పెడితే ఇవాటి వరకు కూడా మరి అదే కొనసాగుతా ఉన్నది. అది ఎన్టీ రామారావు గారి స్కీమ్. పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను రాజకీయ రంగుపులిమి వైసీపీ కుట్రలు పంటుతుందని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి, జగన్ నేతృత్వంలోని వైసీపీకి మధ్య ఉన్న
తేడా ప్రజలకు బాగా తెలుసన్నారు. అరాచకాలతో గందరగోళం చేసే పార్టీ వైసీపీ అయితే గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేసేది కూటమి ప్రభుత్వమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. కాలంలో 10వ తారీఖున ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన హత్యకు దారితీసింది. అది అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో ఏం జరిగింది అనేది. దాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హత్య కింద మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద వీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నాయుడు గారు ఎలాంటి వారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో తెలుసు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఏంటో అనేది ఒకసారి గత 5 సంవత్సరాల్లో పరిశీలిస్తే మీ అందరికీ తెలిసింది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు గడిచిన 5 సంవత్సరాలు పల్నాడు జిల్లాలో హత్య రాజకీయాలు కానీ దాడులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా జరిగిన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గందరగోళం చేసే పరిస్థితి చేశారు. లాస్ట్కి పరామర్శకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా సరే దాడి కట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకమైన అరాచకం సృష్టించారు. ఇవాళ చూడండి ఏ గ్రామంలో ఎక్కడన్నా ఈ విధమైన ఉండయా. గతంలో ఊర్లో గ్రామాల్లో గొడవలతో రక్తాలు పడితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి వ్యవసాయ భూముల్లోకి నీళ్లు భరించే ప్రయత్నం చేస్తున్నాము. అంత బ్రహ్మాండంగా మేమంతా పనిచేసుకుంటా రైతులకి నీళ్లు అందించుకుంటా ఆ కార్యక్రమాలు మేము ఉన్నాం. చిన్న సంఘటన కూడా మా పార్టీకి బుయ్యాలని ఉండాలి. మీరు చూస్తే ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే పల్నాడులో పోయినసారి గవర్నమెంట్లో ఒక్క ఎరపతినేని గారి కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 300 మందిని ఒక గ్రామంలో మాచవరం గ్రామం పిన్నెల మాచవరం మండలం పిన్నెల గ్రామంలో ఒకే 300 మందిని అసలు ఆ ఊర్లో నుంచి పారిపోయారు దెబ్బకి. ఖమ్మం జిల్లా పాలేరు మండలంలోని మద్దులపల్లిలో ఈ నెల 18న జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి సభ ప్రాంగణాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటనలో భాగంగా ఈ నెల 18న పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తారని మంత్రి తెలిపారు. మద్దులపల్లిలోని జేఎన్టీయూ ఫౌండేషన్ నర్సింగ్ కాలేజ్, మున్నేరు పాలేరు లింక్ కెనాల్, కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి మార్కెట్ యార్డును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని మంత్రి పొంగులేటి వెల్లడించారు. కుంభమేళా కంటే అద్భుతంగా మేడారం జాతర ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి పొంగులేటి తెలిపారు. అమెరికాలో మంచు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మిడ్ వెస్ట్, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు తీర ప్రాంతాల్లో భారీ హిమపాతం జనజీవనాన్ని స్తంభింపజేసింది. రహదారులపై అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. రోడ్డు, రైలు, విమాన రవాణా అన్ని రంగాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. న్యూయార్క్, న్యూజెర్సీ సహా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించాయి. మంచుతో పాటు గంటకు 40 నుంచి 50 మైళ్ల వేగంతో వీస్తున్న చలిగాలులు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో ప్రజలు గడ్డకట్టే చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. మంచును తొలగించేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ నిరంతర హిమపాతం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
అనేక ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో వేలాది ఇళ్లు చీకటిలో మగ్గుతున్నాయి. తాగునీరు, అత్యవసర వైద్య సేవలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని తెలిపింది. దీంతో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.